హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన అసలు సాక్ష్యాధారాలు లేనేలేవంటూ కోర్టులో ఆమెను నిర్దోషిగా ప్రకటించిన నాటి మంత్రి, నేటి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితారెడ్డిని మాత్రం ఒబుళాపురం కేసు వెంటాడుతూనే ఉంది. ఎస్, ఒబుళాపురం కేసు మళ్ళీ తాజాగా నిన్ను వీడని నీడను నేనంటూ సబితారెడ్డిని వెంటాడుతోంది. అవును, సిబిఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. నాటి సిబిఐ కోర్టు పూర్తిగా అనేక సాక్ష్యాధారాలను విస్మరించిందని, ఆమెను నిర్దోషిగా ప్రకటించిందని, ఆమెతో పాటు మరో ఐఏఎస్ అధికారి అతన్ని కూడా నిర్దోషిగా ప్రకటించిందని, ఈ కేసులో తీర్పును రద్దు చేయాలంటూ సిబిఐ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఈ కేసు మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలో ప్రకంపనలు రేపిన ఈ కేసు మళ్ళీ సిబిఐ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారబోతోంది. ఒబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులైన సబితారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందంలకు శిక్ష విధించాల్సిందేనంటూ సిబిఐ హైకోర్టు తలుపు తట్టింది. నాటి గనుల శాఖ మంత్రి సబితారెడ్డి, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంలు ఒబుళాపురం కేసులో కుట్రపూరితంగా వ్యవహరించినట్లు తమ దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయని, ఏ కారణం చేతనో సిబిఐ కోర్టు ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ అప్పీలు చేసింది. ఈ కేసులో సిబిఐ కోర్టు జారీ చేసిన తీర్పును రద్దు చేయాలని సిబిఐ అధికారులు హైకోర్టుకు అప్పీల్ చేశారు. ఈ కేసులో సబితారెడ్డిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత సంవత్సరం మే నెల 6వ తేదీన హైదరాబాద్ సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అప్పీల్ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే సోమవారం ఈ కేసు విచారణకు రానుంది. అప్పట్లో రాజకీయ ప్రకంపనలకు కారణమైన ఒబుళాపురం మైనింగ్ కేసు ఇప్పుడు మరోసారి ప్రకంపనలకు దారి చేసే అవకాశం కనిపిస్తుంది. అప్పట్లో అంటే సబితారెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు, ఆమె తప్పు చేయలేదని సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం, ఇప్పుడు తాజాగా హైకోర్టును సిబిఐ అధికారులు ఆశ్రయించడం మళ్ళీ చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో కూడా ఇది పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కారణమైంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరిగిన వ్యవహారమే అయినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్కు కూడా ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే సబితారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్ శాసనసభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఈ వ్యవహారం మహేశ్వరం నియోజకవర్గంలో కూడా రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆమెపై ఆరోపణలు చేసే అవకాశం ఉంది. అప్పట్లో ఇది కాంగ్రెస్ హయాంలో జరిగిన వ్యవహారమే అయినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఎంత మాత్రం వెనుకాడబోరన్నది స్పష్టమైన విషయం. ఏది ఏమైనా ఒబుళాపురం కేసు మళ్ళీ సబితమ్మను వెంటాడుతోంది.